హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేనైతే టిఫిన్ చాలా ఈజీగా మిగిలిన అన్నంతో ఎలా దోశలు వేయాలనో చూపిస్తాను. మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, పప్పులేని ఏమీ వాడకుండా. చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. రండి చేద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగున్నాయి క్రిస్పీగా. రండి చేద్దాం దోశలు. ఫ్రెండ్స్, ముందుగా అయితే మిగిలిన అన్నం దోశలకైతే ఒక కప్పు నిండా అయితే మిగిలిన అన్నం అయితే తీసుకున్నాను. ఇలా ఒక కప్పు నిండా అన్నం తీసుకుంటే అరకప్పు బొంబాయి రవ్వ కావాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. ఒక కప్పు రైస్కి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అప్పుడే మెత్తగా దోశలు బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక పెద్ద గ్లాస్ నిండా ఒక చిక్కటి మజ్జిగ అయితే తీసుకోవాలి. పెరుగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మజ్జిగ బాగా పుల్లగా